సనాతన ధర్మ పరిరక్షణ కోసం తప్పిస్తుంటారు పవన్ కళ్యాణ్. అట్లాంటి ఆయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి అటవీ శాఖ ఆ మధ్యన కాసిన ఆయన క్షేత్రాన్ని ధ్వంసం చేసేసింది. అటవీ నిబంధనలకు విరుద్ధంగా ఉందని. అదేదో అకస్మాత్తుగా గుడిసేసుకున్నది కాదు. ఏళ్ల తరబడి ఉన్నటువంటి ఒక ఆశ్రమాన్ని కూల్చేటప్పుడు తమ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ అనుమతి తీసుకోవడం గాని ఏమీ చేయలే. ఒకవేళ అది కట్టడం తప్పు అయి ఉంటే ఆ తర్వాత లోకేష్ డబ్బులు పంపించి అక్కడ కన్స్ట్రక్షన్ చేయించాడు. మరి కట్టకూడదు కదా, ఇప్పుడైనా కట్టనివ్వకూడదు కదా, మరి కూల్చిపడేయడం ఎందుకు, కట్టించడం ఎందుకు, అది జరిగింది. ఇప్పుడు వారాహి ఆలయం పొద్దుటూరు దగ్గర ఉన్నటువంటి దాన్ని కూల్చేశారు అటవీ శాఖ. స్థానికులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు, హిందువులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. పోనీ అదేదో ఇప్పటికిప్పుడు అకస్మాత్తుగా కట్టిందంటే కాదు, ఎప్పుడో కట్టినటువంటి వాటిని ఇప్పుడు కూల్చడం అన్నట్టు. అటవీ శాఖ మరి కేంద్ర ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వమే, హిందుత్వ ప్రభుత్వమే. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము బీజేపీ పార్ట్నర్గా ఉన్నటువంటి ప్రభుత్వం ప్లస్ సనాతన ధర్మ పరిరక్షణ అని పోరాటం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి శాఖ వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు? అసలు సాధారణంగా ఒక హిందూ ఉద్యోగి ఒక దేవుడి విగ్రహాన్నో దేవుడికి సంబంధించినటువంటి ఆలయం జోలికి వెళ్ళాలంటే భయపడతారు. మరి ఎంత తెగింపు ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి? ఎందుకు ఇలా చేసేస్తున్నారు? చట్టబద్ధంగా చేయొచ్చు, చట్టబద్ధంగా వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని తీసేయమని చెప్పొచ్చు, అవసరమైతే కోర్టు ద్వారా అయినా చేయొచ్చు. కానీ అదేదో అడవి మొత్తం లాగేసుకుంటున్నారు అన్నటువంటి కోణంలో దేవాలయాలు మాత్రమే ఎందుకు ఇలా చేస్తున్నారని అర్థం కాని పని.